నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇటు సెంట్రల్లోనూ అటు రాష్ట్రంలోనూ రాజకీయ నాయకులు గెలుపు కోసం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణ తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. థాంక్యూ సార్. ఎండలతో పాటు పోటీ పడి రాజకీయాలు కూడా వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో. సో గెలుపు కోసం ప్రతి పార్టీ కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక సెంట్రల్లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి లెక్కలు వస్తున్నాయి అన్నమాట. 1984 నుంచి మనం విశ్లేషణ చేసుకుంటే 1984లో భారతీయ జనతా పార్టీకి 543 సీట్లలో కేవలం 2 సీట్లు వచ్చినాయి. అద్వానీ వాజ్పేయిలతో సహా మహామహులందరూ ఓడిపోయినారు ఆ పార్టీలో. కేవలం ఇద్దరు, ఏకే పటేల్ అని మేసన నియోజకవర్గం నుంచి ఒక ఆయన గెలిచినాడు, చందుపట్ల జంగారెడ్డి గారని హనుమకొండ నుంచి గెలిచినారు. అది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితో పొత్తుతోటి 2వ సీటు, లేకపోతే 1వ సీటు తోటి ఉండేవాళ్ళు వాడు. మొన్న 2014లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా నమో గాలి నరేంద్ర మోడీ గాలి, నమో గాలి నరేంద్ర మోడీ గాలి అన్నారు. అది ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా బాగా ప్రచారం చేశారు మన రాష్ట్రంలో కూడా, నమో గాలి నమో గాలి అని. నేను అడిగే ఒక్కటే ఒక ప్రశ్న, నమో నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ 2014లో గాలి అనేది ఉంటే వెస్ట్ బెంగాల్లో సీట్లు ఎందుకు రాలేదు? ఒరిస్సాలో ఎందుకు రాలేదు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తున్నారు కనుక 5 సీట్లు వచ్చినాయి. పుదుచ్చేరిలో రాలేదు. కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉందా 2014లో, సో అక్కడ 8 సీట్లు 10 సీట్లు వచ్చినాయి అక్కడ. తమిళనాడులో రాలేదు, కేరళలో రాలేదు, తెలంగాణలో బండారు దత్తాత్రేయ గారు 1 సీటు మాత్రమే గెలిచారు. అంటే దాదాపు 8 రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో 140 లోక్సభ సీట్లు ఉంటాయి. 140 దక్షిణ భారతదేశంలో 140లో వాళ్ళకి 15 వచ్చినాయో 12 14 వచ్చినాయి మొత్తానికి. ఇప్పుడు కూడా ఇప్పుడు 2019లో జరగబోయే ఎన్నికల్లో కూడా దక్షిణ భారతదేశం నుంచి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పొత్తు లేదు. ఇంకో విషయం చెప్పాలి, అసలు మీకు 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేదు. 30 పార్టీలు పొత్తుతో గెలిచింది అది. ఆ పార్టీ 30 పార్టీలు, 1 కాదు 2 కాదు, 30 పార్టీలు పొత్తుతోటి. నరేంద్ర మోడీ గాలి ఉంటే 30 పార్టీలు పొత్తు ఎందుకు? అసలు నరేంద్ర మోడీ గాలే కనుకుంటే 30 పార్టీలు పొత్తు ఎందుకు అసలు? ఆ 30 పార్టీల పేర్లు నరేంద్ర మోడీ గారు కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు కానీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు కానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కానీ, సీనియర్ నాయకుడు అద్వానీ గారు కానీ, బాగా ఎగిరేటువంటి నితిన్ గడ్కరీ గారు కానీ, ఇంకా చాలామంది ఎవరైనా సరే 30 పార్టీలు పొత్తు కాగితం చదవకుండా మేము ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం 2014లో అని చెబితే మిగిలిన పార్టీలన్నింటినీ నేను ఒప్పిస్తా, వదిలేసేయండి రా భయ్, వాళ్ళకి ఇచ్చేసేయండి రాజకీయాన్ని, మళ్ళీ ఇంకోసారి వాళ్ళనే గెలిపిద్దామని. ఒక్కళ్ళు చెప్పలేరు 30 పార్టీల పేర్లు, నోరు తిరగదు కనీసం. అటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. అప్పటికి 272 కావాలి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి కేంద్రంలో. అంటే 282 వచ్చినాయి. అంటే ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చినట్లు లెక్క? 272 కావాలి, 282 గెలిచారు వాళ్ళు. అంటే 10 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. సరే ఓకే, అది కూడా యాంటీ కాంగ్రెస్ వేవ్. 10 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో, యూపీఏ 1 యూపీఏ 2 అంటూ. ఆ బొగ్గు కుంభకోణమనో ఇంకో కుంభకోణమని 2G స్కామ్ అని అవేవో కుంభకోణాలు అనేటువంటివి ఇంత మటుకు దేని మీద కూడా సుప్రీంకోర్టు తీర్పులు రాలేదు, నిజ నిర్ధారణ జరగలేదు. అటువంటిది అవినీతి అనేది ప్రజల్లో బాగా ఎక్కిపోయింది. ప్రచారం కూడా అలాగే జరిగింది కనుక వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు, కేంద్రంలోకి అధికారంలోకి వచ్చారు. ఆయన ఎన్నికల్లో వాగ్దానంలో 2014 ప్రచారం చేయడానికి వెళ్ళినప్పటి నుంచి ఎన్నికల ప్రచారానికంటే ముందు గోవాలో ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో
ఆ రోజు నుంచి ఆయన ప్రచారం మొదలు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన చేసింది నల్లధనం వెనక్కి తీసుకొస్తా, ప్రతి భారతీయ పౌరుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా. ఈ రోజుకి వచ్చిందా? ఎవరి అకౌంట్లో అన్నా 15 లక్షల రూపాయలు పడ్డాయా? రాలేదు. అది పచ్చి అబద్ధమే కదా. ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసినట్లే కదా. వేస్తానని వేయలేదు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఆయన. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి గారు అంటాడు, మేఘాలయ ముఖ్యమంత్రి గారు అంటారు, పకోడీలు పెట్టుకుని అమ్ముకోండి, మీకు ఉద్యోగాలు అక్కడి నుంచి తెచ్చిమ్మంటాడు. ఈయనేమో చాయ్ దుకాణాలు పెట్టుకుని చాయ్ అమ్ముకోండి అంటాడు నరేంద్ర మోడీ గారు. అది ఉద్యోగ కల్పన కాదు. అది మేము చేసుకోగలం, నువ్వు చెప్పక్కల్లా దానికి. నువ్వు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పక్కల్లా. అవకాశం ఉంటే నేనే చేసుకుంటాను ఆ పని, నువ్వేందుకు చెప్పాలి నాకు? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే, ఈ రోజు నాడు ఆయన ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ప్రపంచంలోని ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహము, అది కూడా తన సొంత రాష్ట్రం గుజరాత్లో పెట్టాడు. దానికి రోజుకి 7,000 మంది, 8,000 మంది, 10,000 మంది పర్యాటకులు వస్తున్నారు. వాడి దగ్గర టికెట్ కింద డబ్బులు వసూలు చేస్తున్నారు. అందులో పనిచేసే కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదమ్మా. 3 నెలలైంది జీతాలు ఇచ్చి. ఆ సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం దగ్గర పనిచేసే కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలో తన సొంత రాష్ట్రం గుజరాత్లో. 2, జాతీయ ఉపాధి పథకం అని ఒకటి ఉంది, గ్రామీణ ఉపాధి పథకం అని. రైతు కూలీలకి సంవత్సరానికి 140 రోజులు ఉపాధి కల్పిస్తాం గ్యారంటీగా. దానికి రోజుకి ఇంత అని ఇస్తారనమాట కూలీ కింద. 3 నెలల నుంచి ఇవ్వడంలో రైతు కూలీలకి, ఆ పథకం కింద పనిచేసిన కూలీలకి. అన్నిటికంటే గొప్ప విచిత్రం ఏంటంటే, నా ఈ 2 ఫోన్లు బిఎస్ఎన్ఎల్వే, కేంద్ర ప్రభుత్వ సంస్థ, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్వి. ఇందులో పనిచేసే 1,76,000 మందికి జీతం ఇవ్వలేదు ఈ నెల. 1,76,000 మందికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగస్తులకి జీతం ఇవ్వాల ఈ నెలలో. ఆర్థిక వ్యవస్థ బాగుపడింది. మీరు రోజు మార్కెట్కి వెళ్తున్నారు, అతను మార్కెట్కి వెళ్తాడు, నేను మార్కెట్కి వెళ్తాను. ఏం ధరలు తగ్గినాయో ఒక్కసారి చెప్పానండి. కందిపప్పు ధర తగ్గిందా, ఉల్లిపాయల ధర తగ్గిందా, కూరగాయల రేట్లు తగ్గినాయా, బియ్యం రేటు తగ్గిందా? బియ్యం 52 రూపాయలు మినిమం, అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునే బియ్యం కూడా 48 రూపాయలు, 52 రూపాయలు అయిపోయింది. ఎక్కడ తగ్గింది? జీడిపి పెరిగింది అంటాడు, అది అబద్ధమే. జీడిపి పెరగలేదు, జీడిపి ఇంకా తగ్గింది కంపేర్ టు. ఆయన పనిచేసినటువంటి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి 58 దేశాలు తిరిగాడు ఆయన, కేంద్రం ప్రధానమంత్రిగా ఉండి. ఆయన ఈ రోజు నాడు పరిస్థితి, ఈ రోజు జరిగింది మీటింగు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళది. ఆ మీటింగులో ప్రపంచ దేశాలన్నీ మసూద్ అజర్ మీద, పాకిస్తాన్ ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందే అతన్ని అని చెప్పి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. చైనా వ్యతిరేకించింది, వీటో చేసింది దాన్ని. లేదు, అతను చేయడానికి వీలు లేదు అని. అదే చైనా అధ్యక్షుండి తన సొంత రాష్ట్రం గుజరాత్ తీసుకెళ్ళి హాయిగా ఉయ్యాల్లో కూర్చుని ఛాయ్ తాగి, ఎందుకంటే ఛాయ్ అమ్మాడు కదా ఆయన, అందుకని ఛాయ్ తాగించి ఆయనకి పకోడీలు పెట్టి ఉయ్యాల్లో ఊగేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి సబర్మతి నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ నదిలో స్నానం చేయించు, నీళ్లు జల్లించు, ఈ పుణ్యం వస్తుందిరా బాబు, నీ కమ్యూనిస్ట్ ఆయన అయినా సరే నీకు పుణ్యం వస్తుందిలే అని చెప్పి నీళ్లు జల్లు చేశాడు కదా. చైనా 3 సార్లు వెళ్ళొచ్చాడు కదా ఆయన. మరి 3 సార్లు వెళ్ళొచ్చిన చైనా ప్రెసిడెంట్ కానీ, చైనా అధ్యక్షుడు కానీ, చైనా కానీ ఈ రోజు నాడు ఎందుకు వ్యతిరేకించింది మసూద్ అజర్ని ఉగ్రవాదిగా? అంటే నీ విదేశీ దౌత్యము, విదేశీ వ్యవహారాలు ఏవైతే నువ్వు అన్నావో, నేను వెళ్ళంగానే ప్రపంచంలో మనకు భారతదేశానికి పెరిగిపోయింది పలుకుబడి అన్నావు కదా, ఏమైంది? ఏం జరిగింది? 1996లో ఎవరు చెప్పని విషయాలు నేను చెప్తున్నాను. ఇందాకని చెప్పింది ఇప్పుడు చెప్పబోయేది కూడా నేను చెప్తున్నా. ఫస్ట్ టైం ఇంతకుముందు మీ రాజకీయ చర్చల్లో, ఏటీవీ విశ్లేషణలో కూడా చెప్పుకుంటారు. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. కార్గిల్ వార్ వచ్చింది, కార్గిల్ యుద్ధం. ఆ యుద్ధం
జరుగుతున్నప్పుడు జరగడానికి కొద్ది రోజుల ముందు ఇజ్రాయెల్ అనే దేశం మన దేశానికి రాడార్ విత్ టైమ్ సెన్స్ తోటి ఉన్నటువంటి మిసైల్స్, అత్యంత ఆధునికమైనటువంటి యుద్ధ సామాగ్రి మనకు సరఫరా చేసింది ఆ దేశం. ఆ యుద్ధంలో అది హై పీక్ రేంజ్లో ఉంటాయి కొండలు, కార్గిల్ చాలా హైట్లో ఉంటాయి. సముద్ర మట్టానికి 18,000 అడుగులు ఎత్తును, దాదాపు 18,000 17,000 అడుగులు. అటువంటి చోట సెన్సార్ కావాలి, రాడార్స్ కావాలి, అటువంటి మన దగ్గర లేవు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ సరఫరా చేసింది. అటువంటిది ఇజ్రాయెల్ ప్రభుత్వము యునైటెడ్ నేషన్స్లో ఒక కోరుకుంది, జెరూసలాన్ని మా రాజధానిగా యాక్సెప్ట్ చేయండి అని. దానికి అమెరికా కూడా మద్దతు పలికింది. ఈయన అమెరికా 6 సార్లు వెళ్ళి వచ్చాడు, కావటేసుకున్నాడు ఆయన్ని. ట్రంప్ గారిని 30 సార్లు కావటేసుకున్నాడు. ఆ దేశమే పెట్టింది, ఆ దేశం బలపరిచింది. భారతదేశ సైనికులు కార్గిల్ యుద్ధంలో 527 మంది చనిపోయారు. కేవలం అమరులైపోయారు పాపం వాళ్ళు. అదే గనక ఆ ఇజ్రాయిల్ యుద్ధ సామాగ్రి గనక మన దగ్గర లేకపోతే ఈ సంఖ్య వేలల్లోకి దాటి ఉండేది. అటువంటి యుద్ధ సమయంలో మనకు సహాయం చేసినటువంటి ఇజ్రాయిల్కి అనుకూలంగా కాకుండా మన ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. అంటే మనకు సహాయం చేసిన వాళ్ళని కూడా వ్యతిరేకించడం నీ విదేశీ దౌత్యనీతి నాయన నరేంద్ర మోడీ గారు కాదు కదా.